నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ముందుగా ఛానల్ తరపున అలాగే ప్రేక్షకుల తరపున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. మీకు కూడా, మీకు ప్రేక్షకులందరికీ, చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మేడం, శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది? తప్పకుండా. ఫస్ట్ కుంభరాశి మనం చూసుకుంటే నక్షత్రాల వైపు చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు వాళ్ళకి, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం వచ్చేసి 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురువు పంచమ స్థానంలో ఉంటూ మిథున రాశిలో మే 15 నుంచి మిథున రాశిలోకి పంచమ స్థానంలోకి వెళ్తూ వీళ్ళకి తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు అందిస్తున్నారు. అలాగే ఈ రాశి వారికి శనేశ్వరుడు ధనస్థానంలో ఉంటూ సువర్ణమూర్తిగా సర్వసౌఖ్యాలు అందిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా వీళ్ళకి రాహువు, శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా జన్మరాశిలోనే రాహు ఉంటూ, సప్తమ స్థానంలో కేతు ఉంటూ వీళ్ళకి లోహమూర్తులుగా సామాన్యమైన ఫలితాలే అందిస్తున్నారు. అయితే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఆర్థిక పరంగా ఏ ఇబ్బంది లేదు, బాగుంది. ఆర్థికంగా వీళ్ళు మంచిగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శనేశ్వరుడు కుంభరాశిలో ఇప్పుడు దాకా ఉండి వీళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టి ఇప్పటి నుంచి మీరు ఇలా బతకండి అని చెప్పి ఆయన వెళ్ళాడు పక్కకి. సో అందుకని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఏదైతే ఆయన ఇప్పుడు దాకా బ్లాక్ చేశారో, ఇప్పుడు మనం ఇంట్లో ఒక పెద్ద ఇంట్లో ఒక తండ్రి, అమ్మో నాన్నో స్ట్రిక్ట్గా ఉన్నారు రూల్గా, వాళ్ళు బయటికి వెళ్తే మనం ఎంత హ్యాపీగా ఉంటాం, అలా వీళ్ళకి అన్ని పనులు అయ్యేటట్టుగా చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అలాగే శనేశ్వరుడు వీళ్ళకి కుంభరాశి నుంచి ఎప్పుడైతే మీన రాశిలోకి మారారో అప్పటి నుంచి వీళ్ళకి ఏదైతే ఆగిపోయిన పనులు, ఇల్లు అవ్వచ్చు, స్థలాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, రాజకీయ పరంగా ఉండే సమస్యలు కావచ్చు, పదవి విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ ఏవైతే అన్ని ఆపేడాన్ని అవన్నీ రిలీజ్ చేస్తారు ఆయన వీళ్ళకి. సో వీళ్ళు అనుకున్నది అన్నీ కొన్నా అనుకూలంగా అనుకున్నట్టుగా జరుగుతాయి. సో ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే వివాహ విషయాల్లో బాగుంది, అలాగే ఆర్థిక పరంగా బాగుంది, తర్వాత ఉద్యోగపరంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా బాగుంది. అందరికీ చాలా యోగ్యంగా అన్ని రంగాల వాళ్ళకి బాగుంది. విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు మరి? అంటే ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే రాశిలో రాహు ఉన్నారు కదా అక్కడ. సో దానివల్ల ఏంటంటే తెలియకుండా ఒక రకమైన ఖర్చులు అనేది పెడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒక వస్తువు కావాలని మనం షాప్కి వెళ్ళాం, ఏదైతే ఇది ఒక టీవీ ఒక సైజు కొందాం అనుకుని వెళ్ళాం అనుకోండి, అక్కడ ఇంకో పెద్ద టీవీ చూపిస్తాడు. సరే ఇది మనం కొనొచ్చులే, ఏముంది, కావాలంటే నెక్స్ట్ టైం అప్పు చేసిన కొందాం అని చెప్పేసి ఒక బాధ్యత లేకుండా ఖర్చు పెట్టిస్తాడు. అంటే మనం ఇప్పుడు దాకా ఏంటంటే శనేశ్వరుడు మన రాశిలో ఉన్నప్పుడు ఏముంది, ఏది కొందామన్నా కొనకుండా ఆపేశాడు. ఇప్పుడు ఈ రాహు ఏం చేస్తాడు, కొనుక్కో, ఏది కావాలంటే దానికి పెద్దది కొనిపిస్తాడు. అలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు మన బాధ్యతగా మనం చేసుకోవాలి. ఏదైనా అంటే ఇది కొంటే ఎంతవరకు కొనాలి, మనం ఏదైతే అనుకున్నా అది కొనుక్కుందాం, అంతమించి వేరే ముందుకు వెళ్ళకూడదు అనే ఆలోచనలు తెచ్చుకోవాలి. ఒకటి. రెండోది విద్యార్థులకి కొంచెం అనీజీ అంటే బద్ధకం అనేది పెరుగుతుండే వీళ్ళకి కొంచెం ఏంటంటే లేజీగా మారుతూ ఉంటే లేజీ పనులు ఎక్కువగా చేస్తుంటారు. అంటే ఏంటంటే చాలా సమయం రాత్రంతా చదవడం, పగలంతా పడుకోవడం, లేదా పగలంతా తిరగడము, రాత్రంతా ఇంకేదో చేయడము, తర్వాత ఎక్కువగా ఏదో ఒక అట్రాక్షన్స్, అంటే చెప్పాలంటే కొంచెం మరి ఇప్పుడు వాళ్ళ రోజున చాలా దారుణాలు కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి దారుణాలు అనే అవకాశం విద్యార్థులకు ఉంది. సో అంటే వీళ్ళు చేయకపోయినా వీళ్ళ స్నేహితులతో వీళ్ళ పార్టీలకు వెళ్ళడం కానీ అలా వెళ్ళడం వల్ల కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో విద్యార్థులు, కుంభరాశిలో ఉన్న విద్యార్థులు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్ని కనుక్కుంటూ పంపిస్తూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వీళ్ళకు ఉంది. కుంభరాశిలో ఉన్న ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, వ్యాపార ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి మాత్రం అన్ని అనుకూలంగా ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా ఆ వ్యాపారం అనుకూలిస్తుంది, అలాగే ఉద్యోగంగా అనుకూలిస్తుంది. ఇవి బాగున్నాయి. ఉద్యోగం కోసం కావాలంటే విదేశాలు వెళ్ళాలనుకున్న విదేశాలు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో రాణింపు అనేది, గుర్తింపు అనేది జరుగుతుంది. అక్కడ ఏదైనా ప్రయత్నాలు చేస్తే అక్కడ కూడా మంచి సఫలీకృతమై వాళ్ళకి అన్ని పనులు యోగ్యంగా కనిపిస్తాయి. సో చెప్పాలంటే మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది. వివాహాలు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం వివాహాలు అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శనేశ్వరుడు ఎప్పుడైతే మీన రాశిలోకి వెళ్ళిపోతారో వీళ్ళకి ఏదైతే కోరిక అనుకుంటారో ఆ కోరిక తీరుతుంది.
అది. సో ప్రయత్నాలు చేయడమే లోపం తప్ప, ప్రయత్న లోపం తప్ప మిగతా ఏమి లేవు. వీళ్ళు ప్రయత్నం చేస్తే సాధిస్తారు ఖచ్చితంగా. ఇంకా ముఖ్యంగా మహిళల విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకంటే ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం వీళ్ళకి కనిపిస్తుంది. అది మకర రాశిలో ఏదైతే అనిపిస్తుందో కుంభరాశి వాళ్ళకున్న స్త్రీలకు కూడా చాలా గుర్తింపు అనేది ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో వాటిల్లో వీళ్ళు అడ్మిషన్గా పనిచేసే అవకాశము, ప్రమోషన్స్ వచ్చే అవకాశము, మొత్తం బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇంట్లో వాళ్ళతోని బయట వాళ్ళతో కూడా గెలిచే అవకాశం స్త్రీలకి బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా కుంభరాశి వాళ్ళు తీసుకుంటే ఏంటంటే విషయాల్లో వీళ్ళకి ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే రాశిలోని రాహు ఉండడం ఒకటి. దీనివల్ల ఏంటంటే ఏదైనా సరే ఇష్టమైన ఫుడ్స్ తినాలి అనుకుంటే అది కొంచెం ఎక్స్ట్రాగా తినడం కానీ, కొంత ప్లేసెస్కి వెళ్ళి తినాలనిపించడం కానీ, ఏదో ఒక కోరిక కలగడం కానీ, ఆ ప్లేస్కి వెళ్తే ఆ టూర్ చూద్దాం, ఆ ట్రిప్ బాగుంటుంది అనుకోవడం కానీ, ఇలా కొంచెం చిన్న మాయలో పడే అవకాశం ఉంది. ఇలాంటి మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండము. ఇంటి పుట్టునే ఎక్కువ ఆహారం తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే శాకాహారం, ఇంట్లో ఉండే ఆహారం, వండుకునే ఆహారం తినడమే మంచిది. బయట ఆహారం తింటే కాస్తంత గ్యాస్ సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ఆడవాళ్ళకైతే కాళ్ళు విపరీతంగా నొప్పులు వస్తాయి. ఎంత నొప్పులు వస్తుంటే వాళ్ళు నించొనే పరిస్థితి ఉండదు, నించొని పనిచేసేంత ఓపిక ఉండదు, అంత నొప్పి వస్తుంటుంది. సో ఇలాంటి అవకాశం స్త్రీలకు ఎక్కువగా, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అనేది పెద్దగా టెస్ట్ చేపిస్తే ఏముండవు, కానీ లేవలేకపోవడం, లేస్తే పనిచేసి అలసిపోవడము, అలసటగా అనిపించడము, తర్వాత కాళ్ళు విపరీతంగా నొప్పులు రావడము, అరికాళ్ళు మడమలు నొప్పులు రావడం వీళ్ళకి వస్తుంటాయి. సో అందుకే వీళ్ళు నైట్ పడుకున్నప్పుడు కాస్త పొద్దున్నే లేవగానే సూర్య నమస్కారం చేయడం, నైట్ పడుకున్నప్పుడు కాస్త దేవుడు నమస్కారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఇంటి పట్టునున్న ఆహారం ఎక్కువ తింటూ ఉంటే మంచి ఫలితాలు. ఈ బయట దొరికే ఏ ఫుడ్ తిన్నా ఏదో ఒక డ్యామేజ్ చేస్తుంది. అంతే, డ్యామేజ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఏదో ఒక బాధపడాలి కదా, అన్నీ బాగుంటేలా అని ఈ విధంగా బాధపడే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అది అలాగే మేడం, ఈ రాశిలోనే వివిధ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి మంత్రం జపించుకుంటే బాగుంటుంది అంటారు? ఈ రాశిలో ఉండే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకి ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హరే కృష్ణ అని మాత్రం ఎక్కువ చదువుతుండాలి. తర్వాత ఈ కుంభరాశి శతభిష నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య పాహిమం, సుబ్రహ్మణ్యం రక్షమం అని 3 సార్లు, అంటే సుబ్రహ్మణ్యం పాహిమం, సుబ్రహ్మణ్యం రక్షమం అనే మంత్రాన్ని 100 తక్కువ కాకుండా ప్రతిరోజు చదవాలి. ఇది చదవడం వల్ల అనారోగ్య సమస్య అనేది రాదు, ఎటువంటి వ్యావరింగ్స్ మీద మైండ్లోకి వెళ్ళదు. అంటే ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అని చెప్పి ఆ ఆలోచనలు అనేది రాకుండా జాగ్రత్త పడతారు. తర్వాత పురోహిత నక్షత్రం వాళ్ళు చక్కగా ప్రతిరోజు ఓం శ్రీం హరే నమః, ఓం శ్రీం హరే నమః, ఓం శ్రీం హరే నమః అనే మంత్రాన్ని ఎక్కువ చదువుతుండాలి. ఇది చదవడం వల్ల వీళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా బయటపడతారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ప్రతిరోజు పురోభద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మంత్రం చేయాలి. వాళ్ళు చేయకపోతే కొంచెం అనారోగ్య సమస్య పురోభద్ర నక్షత్రం వల్ల కనిపిస్తాయి. ఎందుకంటే ఈ పురోభద్ర నక్షత్రంలో కుంభరాశిలో 3 పాదాలు, 4వ పాదం వచ్చి మీన రాశిలో ఉంటుంది. సో మీన రాశిలో 4వ పాదంలోని షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ రేపు 30 తారీఖున మీన రాశిలో ఈ గ్రహాలు ఏర్పడినప్పుడు ఈ కుంభరాశిలో ఉన్న నక్షత్రం 4వ పాదం ఏదైతే పురోభద్ర నక్షత్రం ఉందో వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళందరికంటే కూడా వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు కానీ ఈ మంత్రాన్ని ఎక్కువ చదువుతూ ఉంటే ఏ అనారోగ్య సమస్య రాకుండా, ఎటువంటి ఆర్థికపరమైన సమస్య రాకుండా బయటపడతారు. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన మంత్రం ఖచ్చితంగా. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మేడం? ప్రతిరోజు దైవారాధన కంపల్సరీ చేయాలి. వీళ్ళు పొద్దున్నే లేవడం, సూర్య నమస్కారం చేయడం, దైవారాధన, దీపం పెట్టడం, ఇంట్లో కాస్త దేవుడికి నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళాలి. హాస్టల్స్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నా అనుకుంటే పొద్దున్నే సూర్య నమస్కారం చేసి సూర్యుడి దగ్గర కాస్త నీళ్లు, చెంబుతో నీళ్ళు అర్ఘ్యంలాగా వదిలిపెట్టి దండం పెట్టుకోవాలి. ప్రతి ఆదివారం శివాలయానికి కానీ, రామాలయం కానీ ఎక్కడైనా సరే జంట నాగులు ఉన్న చోటకి వెళ్ళి ప్రతిరోజు ప్రదక్షిణాలు చేసి వాటికి కాస్త పాలు పోసి రావాలి. అలాగే ప్రతి ఆదివారం ఒక పూట భోజనం, ఇంకో పూట ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఎటువంటి అనారోగ్య సమస్య రాదు, ఎటువంటి కాలసర్ప దోషం అనేది జరగదు వాళ్ళకి. ఇవి వీళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ కొత్త సంవత్సరంలో చాలా గుడ్ న్యూస్లు అయితే చెప్పారు. హోప్ఫుల్లీ వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.